హాయ్ అండి. హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాననమాట. ఈరోజు టిఫిన్‌లోకి ఇడ్లీలోకి బొంబాయి చట్నీ అయితే చేశాననమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని వేగిన తర్వాత కొంచెం అల్లం ముక్కలు, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకుని కొంచెం వేయించుకోవాలి. ఇవి ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు మనం శనగపిండి వేరొక గిన్నె తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుని వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో ఇప్పుడు మనం కలిపించుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుని మూత పెట్టుకుని దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి అంటే మరీ దగ్గరికి రాకూడదు, అలా అని పలచగాను ఉండకూడదు. ఇలా ఉడికించుకున్న తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకుని ఉడికించుకోవాలి. కసూరి మేతి వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా నేను ఒకసారి హోటల్ నుంచి చట్నీ తెప్పించినప్పుడు అందులో కసూరి మేతి వేశారండి. చాలా బాగుంది ఆ చట్నీ. నేను కూడా చేసి చూద్దామని చేశాను అనమాట. చాలా బాగుందండి. ఇడ్లీలోకే కాదు పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే నేను రైస్లోకి మునక్కాయ ఆలు కర్రీ అయితే చేశాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుని వేడయ్యాక ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి మగ్గించుకోవాలి. మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత అలాగే ఒక మీడియం సైజ్ టమాటా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఉప్పు వేసుకుని అవి కూడా మగ్గించుకోవాలి. అలాగే పసుపు కూడా వేసి మగ్గించాను. ఇప్పుడు ఇవి పూర్తిగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఇది కూడా వేయించుకుని ఇప్పుడు మునక్కాయ ముక్కలు, ఆలు ముక్కలు వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుని ఇప్పుడు కారం వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చాలా బాగుంటుందండి కూర. రైస్లోకి నాన్ వెజ్ తినని వాళ్ళకి కర్రీస్ చాలా బాగుంటాయి అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.